మ్యాక్సిమం కంపెనీస్ రెజ్యూమ్స్ని ఫిల్టరింగ్ చేయడానికి ఏటీఎస్ యూజ్ చేస్తాయని చెప్పి మీకు తెలుసా? ఏటీఎస్ అంటే ఏంటి? అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే, సో అటువంటి ఒక ఆటోమేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రెజ్యూమ్స్ ఫిల్టరింగ్ చేస్తాయి. అయితే అప్పుడు మన రెజ్యూమ్ అనేది ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన రెజ్యూమ్ సింపుల్గా ఇగ్నోర్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో వెరీ క్లియర్గా నేను స్టెప్స్ చెప్తాను. ఓకే, ఫాలో అవ్వండి. దాని ప్రకారం మీ రెజ్యూమ్ని ఏటీఎస్ ఫ్రెండ్లీ చేసుకోండి. సో దట్ మీకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చి మీరు సింపుల్ క్లీన్ ఫార్మేట్ మెయింటైన్ చేయండి. ఓకే, క్లమ్జీగా ఎక్కువ రాసిస్తాను అని చెప్పి దాన్ని ఇంకా కాంప్లెక్స్ చేసేయద్దు. సింపుల్గా ఉండాలి, క్లీన్ ఫార్మేట్లో ఉండాలి. ఇది ఫస్ట్ అండ్ గోల్డెన్ రూల్. ఓకే, అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే మ్యాక్సిమం పీడిఎఫ్నే ప్రిఫర్ చేయండి. ఓకే, సో పీడిఎఫ్ ఇంకా కాదు అంటే డిఓసిఎక్స్ అంటే మన వర్డ్ ఫైల్. అంతేగాని మీరు ఇమేజెస్ ఇవ్వద్దు. ఇమేజెస్ అయితే కొన్ని దాన్ని టెక్స్ట్లోకి మార్చి స్కాన్ చేసుకోగలుగుతాయి, కొన్ని చేయలేవు, కాబట్టి వద్దు. ఓకే, సో మ్యాక్సిమం పీడిఎఫ్ కాదు అంటే డిఓసిఎక్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే కీవర్డ్స్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే అన్ని జాబులకి ఒకటే రెజ్యూమ్. ఓకే, వెబ్ డెవలపర్కి అదే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అదే, బ్యాక్ ఎండ్ డెవలపర్కి అదే, ఫుల్ స్టాక్ అదే, అన్నిటికీ అదే. ఓకే, అది చాలా తప్పు అనమాట. ఓకే, సో మీరు ప్రతి జాబ్ని మీరు మాన్యువల్గా ఎలా అప్లై చేస్తారో అలాగే ప్రతి జాబ్కి కూడా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ జాబ్కి తగ్గట్టుగా స్కిల్ సెట్ ఏమడిగారో అవి మాత్రమే మీ రెజ్యూమ్లో కంపల్సరీగా రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటేనే మీ రెజ్యూమ్ స్క్రీన్ అవుతుంది. ఇదైతే మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి స్కిల్స్ అండి. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత క్లీన్గా బుల్లెట్ పాయింట్స్ లాగా దాన్ని మెన్షన్ చేస్తే అంత బెటర్ అనమాట. ఓకే, సో స్కిల్స్ మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా మీరు మెన్షన్ చేయండి. ఓకే, అలాగే మీరు ప్రొఫెషనల్ ఫాంట్స్ యూజ్ చేయండి. ఓకే, సో ప్రొఫెషనల్ ఫాంట్స్ యూజ్ చేయండి, ఏవి పడితే ఫాంట్స్ యూజ్ చేయొద్దు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెడర్స్ యాడ్ చేసేయడం, ఫుటర్స్ యాడ్ చేసేయడం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెంచేయడం, ఇవేమొద్దు. సింపుల్ క్లీన్గా ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అయ్యి మీరు క్లియర్గా మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మనకి ఆన్లైన్లో మన ఏటీఎస్ స్కోర్ చూసుకోవడానికి స్కానింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఓకే, సో వాటిని యూజ్ చేసి మీరు ఎంత స్కోర్ వచ్చిందో చూసుకోండి. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వడానికి అంత ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మినిమం 70% అబౌవ్ స్కోర్ వచ్చేలాగే చూసుకోండి. అది ఇంకా ఎంత ఎక్కువ వస్తే మీకు అంత ఛాన్సెస్ పెరుగుతాయని గుర్తించండి. ఓకేనా, రైట్. సో నేను కొన్ని శాంపుల్ ఏటీఎస్ ఫార్మాట్స్ అలాగే ఇప్పుడు చెప్పిందంతా కూడా వెరీ క్లియర్ డాక్యుమెంట్ ఇదంతా కూడా మన ఫ్రీ కమ్యూనిటీ ఏదైతే ఉందో అక్కడ షేర్ చేశాను. మీరు అక్కడ కమ్యూనిటీలో పార్ట్ అవ్వండి. ఇప్పటి వరకు జాయిన్ అవ్వకపోతే అది ఫ్రీయే. అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ ఫ్రీ రిసోర్సెస్ నుండి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.